యాదాద్రి భువనగిరి జిల్లాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ ఎక్సైజ్ అధికారులకు వివాదం నడుస్తోంది. నిన్న రాజగోపాల్ అనుచరులు బలవంతంగా వైన్ షాపులు మూయించారు. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు పోలీసుల పహారాతో వైన్ షాపులు తెరిపించారు. దీంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున సంస్థ నారాయణపూర్లో వైన్ షాపుల ముందు మోహరించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో మధ్యాహ్నం 1 గంట తర్వాతే తెరవాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో లిక్కర్ వ్యాపారులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. నేనేమంటున్నా పోలీసు నడిపిస్తావు రోజు నడిపిస్తావా చెప్పు నడిపిస్తావా 2 రోజులు కావాలంటే వాళ్ళు 2 రోజులు ఉన్నా మనం మైలు వస్తారు మొత్తం గురించి చెప్తున్నాం. ప్రజల ఆరోగ్యం గురించి ఎమ్మెల్యే గారు ఇంతకాలం చెప్తున్నారు. అది లేదు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జరుగుతున్నారు. శంకర్, అసలు ఏం జరుగుతోంది? ఎమ్మెల్యే ఎందుకు షాపులు తెరవనివ్వట్లేదు? ఎక్సైజ్ శాఖ ఎందుకు తెరవమంటుంది? అసలు ఇష్యూ ఏంటి? ప్రస్తుతం ఏంటి? ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? ఎలా ఉంది? రైట్ సతీష్, మునుగోడు నియోజకవర్గంలో అయితే వైన్ షాప్ల అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా సంస్థ నారాయణపురం మండల కేంద్రం ఏదైతే ఉంటుందో మండల కేంద్రంలో వైన్ షాపుల్ని ఎన్ఫోర్స్మెంట్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ రోజు తిరిగి తెరిపించారు. అయితే నిన్న ఏదైతే ఉంటుందో నిన్న సాయంత్రం సంస్థ నారాయణపురంలో మండల కేంద్రం ఏదైతే ఉంటుందో సంస్థ నారాయణపురం మండల కేంద్రం, అలాగే మునుగోడులో కూడా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులు వైన్ షాపుల్ని బలవంతంగా మూయించారు. అయితే దీంతో లిక్కర్ వ్యాపారులు మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు ఒకవైపు, మరోవైపు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరులు కావచ్చు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నట్లుగా అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు అధికారులు, ఒకవైపు రాజగోపాల్ రెడ్డి అనుచరులు అయితే ఉద్రిక్తకు మారిందని చెప్పుకోవచ్చు. ఈ పరిణామంలో అయితే ఈ నేపథ్యం ఏదైతే ఉంటుందో నేడు ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే రంగంలోకి దిగారు. పోలీస్ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు బహారీలో అయితే వైన్ షాపులను తిరిగి ప్రారంభించారు. అయితే మొత్తంగా మండల కేంద్రం ఏదైతే ఉంటుందో మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రత కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలో మధ్య అయితే అమ్మకాలు కొనసాగించారు ఈ రోజు. అయితే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1 గంట తర్వాతనే వైన్ షాపులు తెరవాలని అయితే వైన్ షాప్ యాజమాన్యులకు కాంగ్రెస్ నాయకులు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వైన్ షాపులు తీశారని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే మొదటి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ టెండర్లు కాకముందు నుండి కూడా ఎవరైనా మునుగోడు నియోజకవర్గంలో ఎవరు ఈ వైన్ షాపులకు టెండర్లు వేసినా కూడా నేను చెప్పేదే ఇక్కడ రూలు, రాష్ట్రం మొత్తం ఏ రూలు ఉన్నా నాకు సంబంధం లేదు. మునుగోడు నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కాబట్టి నేను చెప్పేది మాత్రమే వినాలి. ఎవరికి వైన్స్లు వచ్చినా నేను చెప్పిన టైంలో తీసుకుంటే మాత్రమే, నేను చెప్పిన టైంని పాటిస్తే మాత్రమే ఇక్కడ వైన్ షాపుల వ్యాపారం చేయండి, లేకపోతే ఇక్కడ వైన్ షాపుల వ్యాపారం చేయకూడదు అని పలుమార్లు చెప్పారు. అంటే వైన్ షాప్ టెండర్లో అయినాక చెప్పారు, రీసెంట్ గా ఒక 10 రోజుల క్రితం కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వైన్ షాప్ లో యజమానులు ఎవరైతే ఉంటారో కుటుంబాలు ఎమ్మెల్యే కూడా కలవడం జరిగింది. అంటే ఎక్సైజ్ శాఖ రూల్స్ ఏమైతుంటాయో ఆ రూల్స్ ప్రకారమే మేము వైన్ షాపులు నడుపుకోగలుగుతాము. సో మేము ఇంత భారీగా అమౌంట్ పెట్టి మళ్ళీ ఇంకా టెండర్ లో వైన్ షాపులు దక్కించుకున్నాము. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే మేము వైన్ షాపులు దక్కించుకున్నాం కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే మేము వైన్ షాపులు తీస్తాము, ఆ టైమింగ్స్ లోనే తీస్తామని చెప్పినప్పటికీ ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఏంటంటే ఏం జరగబోతుంది అనుకోవాలి శంకర్? ఒకవైపు లిక్కర్ వ్యాపారులు కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు పోలీసులు అంతా ఒకవైపు ఉన్నారు. మేము ప్రభుత్వ నియమాలు ఏ విధంగా ఉన్నాయి, రూల్స్ ఎలా ఉన్నాయి, రూల్స్ ప్రకారం ఫాలో అవుతామని చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే ఎవరు స్పందించారు? ఇప్పుడు ఆల్రెడీ షాప్స్ ఓపెన్ అయ్యే ఉన్నాయా, అంటే క్లోజ్ చేస్తామని ఏమైనా ఇష్యూ పెడుతున్నారా? లేదు సతీష్, అయితే మొత్తంగా అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వైన్ షాపులు తీయాల్సి ఉంటుంది. కానీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం పట్టుబట్టారు. నా మునుగోడు నియోజకవర్గంలో 1 తర్వాతనే వైన్ షాపులు తీయాలి. అలా తీస్తేనే ఎవరు ఎక్కువ తాగకుండా ఉంటారు. మార్నింగ్ తీయడం వల్ల అందరూ వైన్ షాపులలో ఉండి వాళ్ళ జీవితాలను నాశనం చేయించుకుంటారు. మునుగోడు నియోజకవర్గం అంటేనే వెనకబడిన ప్రాంతం, అదంతా ఫ్లోరిన్ ప్రాంతం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఇలా తాగుబోతులు అయ్యి చాలా మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్లో పడ్డాయి. సో అలాంటి నిబంధనలు నా నియోజకవర్గంలో ఉండకూడదు. నా నియోజకవర్గంలో నేను చెప్పిన టైమింగ్ మాత్రమే తీయాలని. కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వైన్సులు తీయబడతాయి. అన్ని రాష్ట్రం మొత్తం ఏ నిబంధనలు ఉన్నాయో మునుగోడులో కూడా అదే నిబంధనలు ఉంటాయని అధికారులు అయితే ఈ రోజు వైన్సులు తీయడం జరిగింది. మొత్తంగా ఈ అంశం ఎక్కడి వరకు దారి రైట్. థ్యాంక్ యూ శంకర్.
షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి మనం చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి తీపిమని చెప్పి అందులో భాగంగా